ఫస్ట్ అమ్మ చనిపోయింది. మీ తమ్ముడా? చిన్న తమ్ముడు. అమ్మ చనిపోయిన బాధలో నుంచి కోలుకోకుండానే తమ్ముడు చనిపోయేసరికి తమ్ముడిని తలుచుకుంటూ నాన్న చనిపోయారు. మేము ఉన్నది ఇప్పుడు నలుగురం, ఒక అక్క, తమ్ముడు, చెల్లి, నేను. మా అక్క వైజాగ్ వెళ్ళింది. మాకు ఇంట్లో పనులు చేస్తే తప్ప మా కడుపు నిండదు. సరే మీరేం కంగారు పడొద్దు, మీకు సరిపడే ఒక నెల రోజులకు సరిపడే సరుకులు తెచ్చాను. ఈ గ్రోసరీస్ ఇచ్చింది రమణమ్మ అని సుజాత నగర్లో ఒక మేడం ఉంటారు. ఆ మేడం బర్త్డే సందర్భంగా ఇచ్చారు. ఇంత హెల్ప్ చేసినటువంటి రమణమ్మ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. ఈ చిన్న ముఖ్యం ఇల్లా బాబు రేకులు పగిలిపోయా? పగిలిపోయిందా లోన దూరం. మనం ఇమ్మీడియట్గా రేకులు ప్రొవైడ్ చేయలేం, కానీ వేరే వాళ్ళతో ఖచ్చితంగా చేయించగలం. అలా కొంచెం మనోధైర్యం వాళ్ళకి ఇచ్చి రేకులు కొనడానికి ఏర్పాట్లన్నీ చేసేసాం. పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరు. సో వీళ్ళకి మీరే అండగా ఉండి ప్రతి పనులు, అంటే మీరు ఇప్పుడు రూపాయి అర్ధ ఇవ్వలేకపోయినా ధైర్యం చెప్పగలరు. రేకులు మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయాక ఆ వీడియో వచ్చింది. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాతో చేయగలరు మిత్రమా. ముందు ధైర్యంగా ఉండాలి. నువ్వు చదువుకోవాలనే కాన్సెప్ట్ నీకు ఉంటే నాకు చెప్పు.